పిల్లలందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు వారి పుణ్యనామమున మీ అందరికీ శుభములు వందనములు ప్రియులారా. అలాగే వేదికను అలంకరించిన పెద్దలు, ముఖ్య వాక్యోపదేశకులు, అలాగే సేవకులందరికీ కూడా క్రీస్తు వారి పుణ్యనామమున అందరికీ శుభములు వందనములు ప్రియులారా. మరి సమయం ఇప్పటికే 8:27 కనుక మనం నేరుగా దేవుని వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోతాం. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానించాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, నాయనా మీ అపారమైన ప్రేమ చేత అత్యున్నతమైన మీ కృప చొప్పున మా అందరినీ బ్రతికించి మరలా మీ విలువైన వాక్కులను ధ్యానం చేయడానికి, ఇటు వేళలో స్మరణ చేయడానికి మీరిచ్చిన ఈ ధన్యతకై మీకు కృతజ్ఞతలు. కన్న తండ్రి, ఈ సత్యవాక్యాన్ని వినిపించాలని నాయన మరి నిజం హార్సిబిటీ క్రైస్ట్ చర్చ్ వారు చేస్తున్న మహాప్రయత్నం తండ్రి గొప్పది. నాయన ఈ సత్యవాకులు మానవ హృదయాలను కదిలించి మీరున్న లోకానికి సిద్ధమవడానికి వారికి ప్రేరణ అనుగ్రహిస్తారని నమ్ముతూ తండ్రి, ఈ సందర్భంలో మీ విలువైన వాక్కులను తెలియజేసిన నాకు సమయోచితమైన జ్ఞానాన్ని మీరు అనుగ్రహిస్తారని నమ్ముతూ తండ్రి ప్రార్థన క్రీస్తు వారి పుణ్యనామమును అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ప్రేమ దేవుని అన్నారా, యేసుక్రీస్తు వారి యొక్క ఔన్నత్యాన్ని గురించి తెలుసుకోవటానికి మీరందరూ రావటం అన్నది సంతోషకరమైన పరిణామం. అంతకు మించి మనమందరం ఈ విధంగా దేవుని వాక్యాన్ని తెలుసుకోవటం అన్నది ఆయన దయాపూర్వక సంకల్పం అని కూడా మనం గ్రహించవచ్చు. ప్రియులరా, ఈరోజు క్రీస్తు వారి యొక్క ఔన్నత్యాన్ని గురించి, అనగా ఆయన యేసుక్రీస్తు వారు భూమి మీద బ్రతికిన దినాలలో ఆయన పలికిన ప్రపంచంలో ఎవరు చెప్పని మాట, ఏ మనిషి శరీరాన్ని ధరించిన ఏ మనిషి చెప్పని మాట క్రీస్తు వారు పలికినట్టుగా మనం బైబిల్లో చూస్తాం. నేను ఘనున్నని చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు, నేను గొప్పవాడిని అని చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు, నేను చాలా విలువైన వ్యక్తిని అని చెప్పుకున్న వారు ఉన్నారు. కానీ పరలోకానికి వెళ్ళటానికి నేనే మార్గము అని చెప్పుకున్న వారు ఎవరు లేరండి. ఆ మాటలో ఆయన ఎలా పలికాడంటే, ఒక మాట ఒక్కసారి మాట మనం చదవగలిగితే ఇప్పుడు దేవుని వాళ్ళరా, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ఒకసారి మాట మనం చదువుకోగలిగితే ఏమని చెప్పాడో ఒకసారి చూడండి. మీకు అందరికి తెలిసిన మాటే. ఏమన్నాడైనా? అందుకు యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని చెప్పబడింది. ప్రియమైన దేవుని వల్లరా, మనం ఒకసారి ఈ మాటను ఒకసారి పరిశీలన చేయగలిగితే, ఆయన ప్రపంచంలో ఏ చక్రవర్తులు చెప్పలేని మాట, ప్రపంచంలో ఏ రాజులు ఏ తత్వవేత్తలు చెప్పని మాట, సత్యానికి మానవ శరీరం ఎక్కడైనా ఉంది అని అంటే అది యేసుక్రీస్తు వారే. ప్రియమైన దేవుని వాళ్ళరా, సత్యం ఎక్కడైనా నివసించింది అని అంటే అది క్రీస్తు వారిలోనే. ఇంకా చెప్పాలంటే ఆయన ఏం చెప్పాడంటే, సత్యమని ఎక్కడో వెతకాల్సిన పని లేదు, ఆ సత్యం ఏంటి అంటే అది నేనే అని చెప్పాడు. ఆయన నేనే మార్గము అన్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఏమండి, ప్రపంచంలో ఉన్న రాజులు చెప్పలేరులేండి, ఎందుకంటే అది రాజకీయ విధానంలో, రాజకీయ కోణంలో దాని గురించి పరిశీలన ఎవరు చేయలేరు కావచ్చు. తత్వవేత్తలు వారు తత్వజ్ఞానాన్ని పరిశీలిస్తారేమో కానీ సరే మార్గాన్ని గురించి, దేవుని దగ్గరికి వెళ్ళే మార్గాన్ని గురించి, సత్యాన్ని గురించి చెప్పలేకపోయిండొచ్చు. ఎప్పుడు దైవ ఆధీనంలో ఉంటున్న, ఎప్పుడు దేవుణ్ణి స్మరిస్తున్న యాజకులు సైతం చెప్పలేకపోయారు నేను మార్గమని. ఎప్పుడు దేవుని యొక్క స్మరణలో యాజకత్వాన్ని కొనసాగిస్తున్న ప్రధాన యాజకులు చెప్పలేకపోయారు, దేవుని ఆలయంలో ఉంటున్న యాజకులు చెప్పలేకపోయారు, ఏ ప్రవక్త చెప్పలేకపోయాడు. మరి క్రీస్తు వారు నేనే మార్గం అని ఎలా చెప్పగలిగాడు ఆయన? లేదా
ఒకవేళ యేసుక్రీస్తు నేనే మార్గం అన్నాడంటే ఆయన మార్గం ఎలా అయ్యాడు ప్రశ్న. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఒక్కసారి బైబిల్ని ఒకసారి మనం పరిశీలన చేయగలిగితే మహోన్నతుడు మహానుభావుడు అయినటువంటి మన దేవుడు నిజంగండి బైబిల్లో ఎన్నో విషయాలను చాలా జాగ్రత్తగా రాయించి పెట్టాడు. మన ఘనత కొరకు, మన ఆత్మీయ ఆనందం కొరకు, మన సంఘం యొక్క క్షేమం కొరకు, ఆశ్చర్యకరమైన కన్నులు కలిగిన వారు చూడటానికి, మన కన్నులు తెరవటం కోసం కొన్ని విషయాలను దాచి మనకిచ్చాడు. ప్రియమైన దేవుడు అన్నారా, దేవుడు వ్రాయించిన ఈ మాటలు మనం చూసుకోగలిగితే ప్రశ్న, నేనే మార్గం అన్నాడు కదా యేసుక్రీస్తు వారు, ఎలా మార్గం అయ్యాడు అసలు ఆయన? ఎందుకు నేను మార్గం అని చెప్పగలిగాడు ఆయన? దేనికి మార్గం, ఎలా మార్గం, ఎందుకు మార్గం? ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రపంచ క్రైస్తవం అంతా కూడా తెలుసండి యేసుక్రీస్తు వారు అంటే నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు. అసలు ఎలా అయ్యాడు ఆయన మార్గం అని? సరే, బైబిల్లో మరొక మాట మీకు తెలిసిన వచనాన్ని చదివిస్తాను. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనాన్ని మీరు చూసుకోగలిగితే, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూసుకోగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళారా, అక్కడ ఏం రాయబడింది? ఒకసారి మాట మనం చదువుకుని ముందుకెళ్దాం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకునుము. బుద్ధిహీనులు అర్పించినట్లు బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. నేను ఎందుకు స్పీడ్ చదువుతున్నాను అంటే టైం లేదు కనుక మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఓకేనా? నేను చెప్పేది క్యాచ్ చేయాలి. ఓకే, ఏమన్నాడు? నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త అన్నాడు. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ప్రవర్తన జాగ్రత్త. జాగ్రత్త ఎందుకండి? జాగ్రత్త అవసరమా? ఏమండి, మనం ఏదో ట్రైన్ ఎక్కుతున్నాము, బస్సు ఎక్కుతున్నాము, ఫ్లైట్ ఎక్కుతున్నాము, లేదా ఒక సమాజంలోకి పబ్లిక్లోకి వెళ్ళిపోతున్నామంటే ఎక్కడో పడిపోతామేమో, కాలు ఇరిగిపోతామని చెప్పేసి, బైక్ నడుపుతుంటే కాలు ఇరిగిపోతామని చెప్పేసి, తల పగిలిపోతుందేమో పడి అంటే జాగ్రత్త అంటే బాగుంటుంది కదా. చర్చికి వెళ్తే జాగ్రత్త ఏంటండి? నీవు దేవుని మందిరముకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త చూసుకోమని చెప్పాడు ఆయన. ఎందుకు ప్రవర్తన జాగ్రత్త చూసుకోవాలి? జాగ్రత్తను ఎందుకు చెప్పాడు అన్నది విషయం ఇక్కడ. జాగ్రత్త ఎప్పుడు చెప్తాం? ప్రమాదం ఉన్నప్పుడు అది ఆ పదాన్ని వాడతాం, అంతే కదా. చిన్నపిల్లలకు తల్లిదండ్రులు ఏమని చెప్తారు? ఆయన బస్సు ఎక్కేటప్పుడు జాగ్రత్త, బస్సు దిగేటప్పుడు జాగ్రత్త, బైక్ వెళ్తున్నప్పుడు హెల్మెట్ ధరించుకోవాలి, లేకపోతే పడితే పగిలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త అనే విషయాల్లో జాగ్రత్త చెప్తారు. దేవుడు ఏంటి విచిత్రంగా, ఇప్పుడు ఏమైనా సినిమా హాల్కి వెళ్తున్నాడా, లేకపోతే పబ్లిక్కి వెళ్తున్నాడా, ట్రైన్ ఎక్కడానికి వెళ్తున్నాడా, బస్సు ఎక్కడానికి వెళ్తున్నాడా? చర్చికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త ఏంటండి? బాగా వినాలి. అందుకే కింద ఏమని చెప్పాడు చదవండి. అలాగే బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట. వాక్యం చాలా జాగ్రత్త వినాలి, చాలా జాగ్రత్తగా ఆలకించాలి, వినాలి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది అన్నాడు. అలాగే ఏమండి, వినేవానికి జ్ఞానం కలుగుతుంది, ఆలోచన వినేవానికి జ్ఞానం కలుగును అని సామెత గ్రంథంలో మనం చదువుతాం. వినాలండి. ఆ విన్న మాటలు అలాగున్నావో లేదో చూసుకోవాలి కూడా. ఎలా వినాలంటే కొన్నిసార్లు గాడిద చెప్పినా కూడా వినాలి. అదేంటి అలా అనేసారని బాధపడకండి. బిలాంకి ఎవరు చెప్పారండి వాక్కు? గాడిద చెప్పిందా? ఆ టైంలో వినాల్సిందేనా? పెద్దోళ్ళు చిన్నలు అని అనుకోవద్దు, చిన్నపిల్లలు పెద్దలు వినాలి. అలా ఉన్నదో లేదో చూసుకోవాలి. రైట్. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? జాగ్రత్త అని చెప్పాడు. ఎక్కడికి వెళ్ళినప్పుడు? దేవుని మందిరం. అసలు దేవుని మందిర పరిస్థితులు ఏందో ఒకసారి ఆలోచించండి. సొలొమోను గారు ప్రసంగి గ్రంథాన్ని రాసినప్పటికీ అప్పటికున్న దేవుని మందిరం యొక్క పరిస్థితులు ఏంటో ఒక్కసారి మీరు బైబిల్లో చూసుకోగలిగితే ఏమండి, ఒక మాట చెప్తాను చూడండి. మందిరం ఎలా ఉండేది అని అంటే, ఇలా ఫస్ట్ ఆవరణం ఉండేది. ఆవరణం తర్వాత ఇలా ఒక కర్టెన్ ఉండేది. ఇట్లా ఆ కర్టెన్ దాటి ఇట్లా లోపలికి వస్తే ఏముండేది? పరిశుద్ధ స్థలం ఉండేది. ఇక మరొక కర్టెన్ ఉండేది, ఇది ఉంది చూసారా, ఇట్లా. దాన్ని దాటి అవతలకి వెళ్తే ఏముండేది? అతి పరిశుద్ధ స్థలం ఉండేది. మరలా చెప్తున్నాను, ఇది ఒక్కటి వింటేనే మీకు ప్రసంగం మొత్తం అర్థమవుతుంది. లేదంటే మళ్ళీ చెప్తాను చూడండి, మరలా వినండి. ఇదిగో ఇట్లా ఆవరణం ఉండేది. ఈ ఆవరణాన్ని వేరు చేస్తూ, ఆవరణాన్ని పరిశుద్ధ స్థలాన్ని వేరు చేస్తూ ఒక కర్టెన్ ఉండేది, తెర.
ఆ తెర దాటిన తర్వాత ఇలా లోపలికి వస్తే ఇది పరిశుద్ధ స్థలం అనుకోండి. మళ్ళీ ఇది దాటిన తర్వాత ఇంకొక కర్టెన్ ఉండేది, దాన్ని దాటి లోపలికి వెళ్తే అతి పరిశుద్ధ స్థలం, దేవుడు అక్కడ ఉంటాడు. ఇప్పుడు అంటే దేవుని మందిరం ఎలా ఉండేదో చెప్తున్నాను. విచిత్రం ఏంటంటే ఇక్కడ మనలాంటి సామాన్య జనం పరిశుద్ధ స్థలంలోకి కానీ, అంటే మొదటి కర్టెన్ దాటి లోపలికి వెళ్ళటం, లేదా మొదటి తెర దాటి లోపలికి వెళ్ళటం కానీ మనలాంటి మామూలు జనం, లేదా అతి పరిశుద్ధ స్థలం అంటే దేవుడు ఉండే స్థలం, ఆ లోపలున్న దేవుని స్థలంలోకి కానీ మనలాంటి సామాన్య జనం వెళ్ళటానికి అవకాశమే లేదు. ఒకవేళ వెళ్ళామంటే ఎలాంటి పరిస్థితులు ఉండేవో మీకు చెప్తాను. ఇక అసలు పరిశుద్ధ స్థలంలోనూ అతి పరిశుద్ధ స్థలంలోనూ ఏమున్నాయి ఒక మాట చదువుకొని ముందుకెళ్ళిపోదాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 1వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 1వ వచనాన్ని చదవాలి. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. అందరు తీసారా? ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడిన, అందులో దీపస్తంభములు బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలు ఉండెను, దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. అంటే మొట్టమొదటిగా ఈ తెర ఉంటుంది కదా, ఆ తెర దాటి లోపలికి వస్తే ఏముందని చెప్తున్నాడు ఆయన? అందులో దీపస్తంభం, బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. ఇక ఈ మొదటి ఈ తెరను దాటుకొస్తే ఇవన్నీ ఉన్నాయి. మరి రెండవ తెర లోపలంటే అతి పరిశుద్ధ స్థలం, దేవుడు ఉండే స్థలం, మరి అక్కడ పరిస్థితి ఎలా ఉన్నాయో కింది వచనాలు చదువుకుందాం. అందులో రెండవ తెరకు అవల అతి పరిశుద్ధ స్థలమును అను గుడారం ఉండెను, అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును, ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు, చిగురించిన అహరోను చేతికర్రయు, నిబంధన పలకలను ఉండెను, దానిపైన కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమ గల కెరూబులు ఉండెను. వీటిని గురించి ఇప్పుడు వివరముగా చెప్పవల్లపడదు. చాలా చెప్పాలంటే చాలా ఉందండి. రఫ్గా చెప్పేసాను, ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి అని చెప్పాడు ఆయన, పౌలు గారు పత్రిక రాస్తూ. ఫస్ట్ ఏముంది? ఆవరణం ఉంది. ఏమండి? ఈ ఆవరణాన్ని పరిశుద్ధ స్థలాన్ని వేరు చేయడానికి ఏముంది? ఇక్కడ ఒక తెర ఉంది. ఈ తెరను దాటుకుని లోపలికి వచ్చేసి రెండవ తెరను దాటుకుంటే మరలా ఏముంది? అతి పరిశుద్ధ స్థలం ఉంది. ప్రియమైన దేవుని వాళ్ళరా, నేను దేని గురించి చెప్పదలుచుకున్నాను తెలుసా? నేనే మార్గం అని యేసుక్రీస్తు వారు ఎందుకన్నారో అని చెప్పబోతున్నాను నేను. మన క్రైస్తవ్యంలో ఏమంటే మనం ఇప్పటి వరకు యేసుక్రీస్తు వారు మార్గం అసలు ఆ మార్గం ఏంటో మనకు క్లారిటీ రావాలి. ఒకటి, ఎందుకైనా నేనే అన్నాడంటే చెప్తున్నాను, నేనే అని ఎందుకు చెప్పాడో చెప్తున్నాను నేను. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, వీటిని వేరు చేసేదేంటి? పరిశుద్ధ స్థలాన్ని అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేసేదేంటి? తెరలు. ఇక్కడ ఒక తెర ఉంది, అక్కడ ఒక తెర ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, విచిత్రం ఏంటంటే ఈ తెర లోపలికి పరిశుద్ధ స్థలంలోకి మనలాంటి వారు సామాన్యులు రావడానికి వీల్లేదు. ఇప్పుడైతే మనం చర్చిలకు వెళ్ళిపోతాం, కూర్చుంటాం, కానీ అప్పుడు దేవాలయంలోకి రావడానికి వీల్లేదు. ఇప్పుడు మన దేవుని వాళ్ళు ఎంతసేపు అయినా మనలాంటి వాళ్ళు ఎక్కడ కూర్చోవాలి? బయటే కూర్చోవాలి. మరి లోపలికి వస్తే, పరిశుద్ధ స్థలంలోకి వస్తే ఏమవుతుంది? చనిపోయే అవకాశం ఉంది. మరి ఎవరు రావాలి పరిశుద్ధ స్థలంలోకి వస్తే? యాజకులు మాత్రమే రావాలి. ఇక అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరు వెళ్ళాలి? లోపల దేవుడున్న ఆ మందసం దగ్గరికి ఎవరు వెళ్ళాలి అని అంటే అది యాజకులు కూడా కాదు. ఎవరు వెళ్ళాలి? ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి. అంటే మనలాంటి సమయంలో వెళ్ళకూడదా? లోపల దేవుడు ఉన్నాడు కదా, అతి పరిశుద్ధ స్థలంలో దేవుడు ఉంటే ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న దేవుడి దగ్గరికి మనం వెళ్ళొద్దా? వెళ్ళకూడదు. అదేంటి, మనం ఏం చేసామని? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేలాది కుల దూతలతో పొగడబడుతున్నాడు దేవుడని మనం మాట్లాడుకుంటాం కదా. ఆయన ఎంత పరిశుద్ధుడో ఆలోచించండి. ఇక్కడ మనలాంటి వాళ్ళు ఎందుకు పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళకూడదు అని అంటే మనం పరిశుద్ధులం కాదు కాబట్టి. మరి వెళ్తే ఎవరు వెళ్ళాలి? యాజకులు మాత్రమే వెళ్ళాలి. మరి అతి పరిశుద్ధ స్థలం లోపలికి ఎవరు వెళ్ళాలి అంటే ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి. ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మన లాంటి వాళ్ళకి అవకాశం లేదా? లేదు. ఒకవేళ పొరపాటున వెళ్ళాలి అని అనుకున్నాం అనుకోండి, మనం ఏం జరుగుతుంది చెప్పనా? ఒకసారి బైబిల్లో రాయబడిన మాటను ఒకసారి మనం చూసుకోగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళరా, సంఖ్యాకాండము 4వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండం
4వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. వారు చావకై ఉండునట్లు పరిశుద్ధ స్థలమును, అందరు తీసారా? వారు చావకై ఉండునట్లు పరిశుద్ధ స్థలమును రెప్పపాటు సేపైనను చూచుటకు లోపలికి రాకూడదు. అండి ఇది ఎవరి గురించి చెప్పారు తెలుసా అండి? లేవీయులలోనే కొందరు మందసాన్ని మోసేవారండి. వాళ్ళు కూడా ఎక్కడికి రాకూడదట? లోపలికి రావడానికి వీల్లేదు. మరలా చదవండి అదే మాట. వారు చావకయుండునట్లు పరిశుద్ధ స్థలమును రెప్పపాటు సేపైనను చూచుటకు లోపలికి రాకూడదు అని చెప్పాడు. అంటే చావకయుండునట్లు అంటే దేవుని మందిరంలోకి వెళ్ళాలంటే ఒక తెర అడ్డుంది. ఆ తెరను దాటుకొని ఇట్లా చూస్తే కూడా వారు చావకొనున్నట్లు రెప్పపాటు సేపైనను లోపలికి రాకూడదు అన్నాడు. రెప్పపాటు అంటే ఎంతసేపు మీరు చెప్పండి? 365 రోజులు, అవునా? రెప్పపాటు అంటే అంతేనామా? ఎంతసేపు రెప్పపాటు అంటే మన కన్ను ఇలా బ్లింక్ అయ్యి ఇలా కొట్టుకొని ఓపెన్ చేస్తుంది తెలుసా? ఈ కన్ను అది రెప్పపాటు. అంటే దేవుని దగ్గరికి వెళ్ళటం కోసం ఆ తెరను దాటుకుని ఒకసారి తెరను టచ్ చేసి ఇట్లా ఓపెన్ చేసి చూస్తే కూడా రెప్పపాటు సేపైనను బ్రతకటానికి వీళ్ళని చచ్చిపోతారట. అంటే దేవుని దగ్గరికి వెళ్ళాలంటే అంత భయమా? పరిశుద్ధత లేకపోతే వెళ్ళలేమా? మనలాంటి సామాన్యులకు దేవుని దగ్గరికి వెళ్ళటానికి అవకాశం లేదా అంటే లేదు. ప్రేమైన దేవుని వారలా దేన్ని బట్టి, ఏదో నీ కులాన్ని బట్టి, గోత్రాన్ని బట్టి, మతాన్ని బట్టి ఈ థర్డ్ క్లాస్ ఆలోచన చేయకండి. ఇది కాదు పరిశుద్ధతను బట్టి మాత్రమే. పరిశుద్ధత లేకపోతే నువ్వు ఆ తెరను టచ్ చేసిన చచ్చిపోతావు. ఇంకా చెప్పాలంటే రెప్పపాటు సేపు అంటే కన్ను, మన కన్ను కిట కొట్టినంతసేపు సెకనంతసేపు కూడా మనము టచ్ చేయడానికి వీలేదు. ప్రేమ దేవుని వాళ్ళారా, అంత స్ట్రిక్ట్గా ఉన్నాడా దేవుడు పరిశుద్ధత విషయంలో? అవునండి. ఆ తెరలను టచ్ చేయడానికి కూడా వీలేదు మనలాంటి వారు. అంత స్ట్రిక్ట్గా అంటే దేవుడు దేని విషయంలో అంత స్ట్రిక్ట్గా ఉన్నాడు? పరిశుద్ధత విషయంలో అంత స్ట్రిక్ట్గా ఉన్నాడు ఆయన. అందుకే దేవుడు పరిశుద్ధుడు అని రాయబడింది. టచ్ చేయడానికి వీళ్ళేదో లేదు. ఇకపోతే మరి ఎవరు వెళ్తే ఎవరు వెళ్ళాలంటే యాజకులు మాత్రమే వెళ్ళాలి. పోనీ అతి పరిశుద్ధ స్థలం లోపల ఉంది కదా, ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరు వెళ్ళాలి? ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి. ఇది దేవాలయం గురించి నేను మాట్లాడుతున్నానండి. ఒకవేళ మామూలుగా మనం మందు దాకా వెళ్ళామనుకోండి, మందు అంటే ఏదో టానిక్ కాదు తెలుసు కదా, ఆల్కహాల్ ఏమైనా తీసుకున్నారనుకోండి, మంచి ఇంటర్నేషనల్ బ్రాండ్ అన్నీ ఫారిన్ తీసుకొచ్చేసామండి, ఆయన తీసుకొచ్చి మందు దాగి మందిరంలోకి వెళ్ళామనుకో, లేదా దేవునికి ఇష్టం కానీ అగ్నినేమైనా అర్పించడానికి లోపలికి తీసుకొచ్చామనుకో, అప్పుడు ఏమైపోతారు తెలుసండి? చచ్చిపోతారు. అలాంటి పని చేశారండి. ఎవరు తెలుసా? అహరోను కుమారులు లోపలికి తీసుకురాకూడని అగ్నిని తీసుకొచ్చేసారు. అంటే దేవుడు చెప్పనిది అది యాజకుని కుమారులైనా కూడా లోపలికి తీసుకురాకూడదు అన్నమాట. మీరు ఎక్కడ చూస్తారు? లేవియాకాండం 16వ అధ్యాయం ఒకసారి చదవండి. టకటక అన్నయ్య. లేవియాకాండం 16వ అధ్యాయం మొదటి వచనం. లేవియాకాండము 16వ అధ్యాయము మొదటి వచనం. అహరోను ఇద్దరు కుమారులు యెహోవా సన్నిధికి సమీపించి చనిపోయిన తర్వాత యెహోవా మోషేతో మాట్లాడి ఇట్లా నేను కరుణాపీఠము మీద మేఘములో కనపడును గనక నీ సహోదరుడైన అహరోను చావకయుండునట్లు అతడు మందసము మీద పీఠం ఎదుటనున్న అడ్డు తెరలోనికి ఎల్లప్పుడూ రాకూడదని అతనితో చెప్పుము. ఏమండి, చనిపోయింది ఎవరు తెలుసా? ఇక్కడ చనిపోయింది ఎవరు? ప్రధాన యాజకుడు అయిన అహరోను కుమారులు చనిపోయిన తర్వాత ఎందుకు చనిపోయారు వాళ్ళు? 10వ అధ్యాయంలో మీరు చదువుకోవచ్చు, రెఫరెన్స్లు అవన్నీ తీయాల్సిన పని లేదు. ఏం జరిగింది తెలుసా అండి? దేవుని దగ్గరకు తీసుకురాకూడని అగ్ని తీసుకొచ్చేసారు. అలా తీసుకురావటం వలన వారు అక్కడికక్కడే చనిపోయారు. ఎవరి కుమారులు? అక్కడ ప్రధాన యాజకుడైన అహరోను కుమారులే.
సరే, కుమారుడు చనిపోయిన తర్వాత దేవుడు ఏమైనా పరిశుద్ధత విషయంలో కాంప్రమైజ్ అయ్యాడా? అహరోను పిలిచాడు, మోషేకి చెప్పాడు, మోషే ఎట్రా నాన్న. ఏంటి ప్రభా? ఇదిగో అహరోన్కి విషయం చెప్పు. వాళ్ళ కుమారులు చనిపోయారు కదా, చనిపోయారు. ఈయన కూడా ఒక విషయం చెప్పాలి. ఏంటంటే, అతి పరిశుద్ధ స్థలంలో నా కరుణాపీఠం దగ్గరికి ఎప్పుడు పడితే అప్పటికి వెళ్ళడానికి వీల్లేదు. ఎల్లప్పుడు వెళ్ళకూడదు. ఎప్పుడు వెళ్ళాలి? సంవత్సరానికి ఒకేసారి వెళ్ళాలి. అది కూడా వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలంటే, తను ఏమైనా పాపం చేశాడో చూసుకోవాలట, తన కుమారులు ఏమైనా పాపం చేశారా చూసుకోవాలట. భార్యను అడగాలి, ఏమన్నా నువ్వేమైనా పాపం చేసావా? ఈ మధ్యలో చెడ్డు మాటలు మాట్లాడావా? దేవునికి వ్యతిరేకమైన పనులు చేసావా? అడగాలి. పిల్లల్ని అడగాలి, భార్యను అడగాలి, సమాజాన్ని అడగాలి, తనను తాను చూసుకోవాలి. ఏమండి, అన్నీ చూసుకొని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. ఒకవేళ ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు ఈయనలో ఏమైనా పాపము ఉంది అనుకోండి, లేదా అభ్యంతరకరమైనవి అలాగే ఉన్నాయనుకోండి, ఇతను వెళ్ళినప్పుడు అందరి గురించి ఏమండి, ఇతను వెళ్ళి అక్కడ రక్తం ప్రోక్షిస్తున్నప్పుడు నిజంగా ఆయనలో పాపమే కనబడింది అనుకోండి, పరిస్థితి ఏంటి తెలుసా? ఆయన కూడా చనిపోతాడు. ఎలాంటి కండిషన్ ఉండేదంటేనండి, ఈయన ప్రధాన యాజకుడైన అహరోను లోపలికి వెళ్ళేటప్పుడు ఆయన డ్రెస్ ఎలా ఉండేదంటే, తలపాగంటే ఉంటుంది కదా, తలపాగ రుమాల్లాగా ఇలా తలపాగ ఉంటుంది. తలపాగ మీద కూడా ఇలా పరిశుద్ధుడు అని చెప్పి బంగారు రేకుతో ఇక్కడ రాసి పెట్టి ఉండాలి. బంగారు రేకు పెట్టేసి అక్కడ పరిశుద్ధుడు అని రాసి ఉండాలి. అప్పుడు లోపలికి వెళ్ళాలి. ఆ డ్రెస్ కూడా ఏది వేసుకోవాలి? ఏఫోదు ధరించుకొని లోపలికి వెళ్ళాలి. ఆ ఏఫోదుకి గంటలు ఉంటాయండి. ఏఫోదుకి అన్ని డ్రెస్కి గంటలు ఉంటాయి. ఇప్పుడు ఆయన లోపల రక్తాన్ని ప్రోక్షిస్తున్నప్పుడు అతి పరిశుద్ధ స్థలంలో ఒకవేళ ఏమైనా పాపం కనిపిస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా అండి? అక్కడికి చంపేస్తాడు. ఇప్పుడు ఆయన ప్రోక్షిస్తున్న సంగతి బయట ఉన్న వాళ్ళకి తెలియాలంటే వాళ్ళ గుర్తు ఏంటి తెలుసా? ఈయనకు డ్రెస్కి గంటలు ఉంటాయి కదా, టన్ 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 సౌండ్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు నిర్గమాకాండంలో మీరు చూసుకోగలిగితే 28వ అధ్యాయము 32 వచనాలు మనం చూసుకోగలిగితే ప్రేమైన దేవుని వాళ్ళారా, అక్కడ రాయించిన మాట నిర్గమాకాండం, త్వరగా నిర్గమాకాండము 28వ అధ్యాయము, కరెక్ట్ చెప్పినా 35 నుంచి చదువుకుందాం. సేవ చేయనప్పుడు అహరోను దాన్ని ధరించుకొనవలెను. అతడు యెహోవా సన్నిధిని పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినప్పుడు అతడు చావక యుండునట్లు దాని ధ్వని వినబడవలెను. అంటే డ్రెస్కి ఏమున్నాయి అనమాట? గంటలున్నాయి. ఆయన సేవ చేస్తున్నప్పుడు గంటల శబ్దం రావాలి, బయట ఉన్న వాళ్ళకి వినిపించాలి. ఒకవేళ గంటల శబ్దం రాలేదనుకోండి, అతడు చావకుండున్నట్లు ఆ గంటల శబ్దం ఆగిపోయింది అనుకోండి, అక్కడికక్కడ చచ్చిపోతాడు. ఎవరు? ప్రధాన యాజకుడైనా సరే అతి పరిశుద్ధ స్థలంలో దేవుడు ఉంటాడు. ఆ సేవ చేసేటప్పుడు ఆయనకైనా ఏమైనా అభ్యంతరకరమైన దేవుని కనిపిస్తే ఆయన అక్కడికక్కడే చనిపోతాడండి. ఎవరు? ప్రధాన యాజకుడైనా సరే. ఇంతకుముందు తన కుమారులు ఆవరణంలోనే చనిపోయారు. చనిపోతే ఏమండి, ఆ గోత్రం వారే వచ్చేసి భుజాల మీద వేసుకొని మోసుకెళ్ళిపోయారు, అంతే చచ్చిపోతే. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలో ఈయన కనుక చనిపోయాడు అనుకోండి, ఎవరు? ప్రధాన యాజకుడైన అహరోను చనిపోయాడు అనుకోండి, ఇప్పుడు ఆయన బయటికి ఎవరు తీసుకురావాలి? ఎవరు వెళ్ళినా చనిపోతారు కదా, ఎవరు తీసుకురావాలి? బయట కొన్ని టాల్మన్స్ గ్రంథాలు రాశారట. బయట వాళ్ళు చెప్తున్నమాట ఏంటంటే, ఆయన లోపలికి వెళ్తున్నప్పుడే కాలుకో నడుముకో తాడు కట్టి వదిలేసేవాళ్ళు రండి, ఒక రోప్ కట్టి వదిలేసేవాళ్ళు. ఒకవేళ ఆయన గంటలు ఆగిపోయాయా, చనిపోయాడని మనకు అర్థమవుతుంది కనుక వెంటనే ఆ తాడు పట్టి బయట లాగేసేద్దాం అని. అది బైబిల్లో లేని విషయం కానివ్వండి, ఈ వీళ్ళు టాల్మన్ గ్రంథాల్లో వీళ్ళు రాసుకున్న విషయాలన్నమాట. తన కుమారుడు చనిపోయినప్పుడు అయితే ఏమో ఆవరణంలో భుజాల మీద వేసుకొని తీసుకెళ్ళారు, బయటికి తీసుకెళ్ళారు, చచ్చిపోతే. అంటే ఇప్పుడు పరిశుద్ధత లేకపోతే దేవుని ఆలయంలోకి ప్రవేశించడం అసాధ్యం, అది ఎవరైనా సరే. ఇప్పుడు మనమైతే దేవుని ఆలయంలోకి అలా వచ్చి కూర్చుంటున్నాం. మరి ఇంతకుముందు అలాంటి పరిస్థితి ఉండేదా? కాదు ప్రియమైన దేవుని వాళ్ళారా.
మొదటి తెర దాటుకొని లోపలికి రావాలి, రెండవ తెర దాటుకొని మరీ లోపలికి వెళ్తేనే తప్ప దేవుణ్ణి మనం ఆశ్రయించలేము. ఆ దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఈ తెరలను దాటుకొని వెళ్ళాలి, ఈ తెరలను దాటుకొని వెళ్ళాలి. అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న దేవుని దగ్గరికి మనం వెళ్ళాలంటే మరి సామాన్యులకు సాధ్యమయ్యే పని, సామాన్యులకు సాధ్యపడదు. మరి అలాంటప్పుడు ఎలా? అందుకే ప్రేమైన దేవుని వారు, లోపలున్న దేవుణ్ణి దగ్గర చేయాలంటే ఈ తెరలను చింపేస్తే అయిపోద్ది, ఏకమైపోతుంది ఆలయం. అంతే కదా, లోపల ఉన్న దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఈ తెరలను చింపితే అతి పరిశుద్ధ స్థలాన్ని, ఆవరణాన్ని, పరిశుద్ధ స్థలాన్ని వేరు చేసే ఈ తెరలను చింపేస్తే అయిపోద్ది కదా. మరి చింపాలంటే ఎవరు చింపాలి? అసలు ఆ తెరలను పట్టుకోవాలంటేనే పరిశుద్ధత కావాలి కదా. ఎవరు పట్టుకున్నా చనిపోతారు అన్నప్పుడు ఆ తెరలను ఎవరు చింపాలండి? మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం. యేసుక్రీస్తు వారు శిలువ మీద మరణించినప్పుడు జరిగిన సందర్భాన్ని మనం చూసుకోగలిగితే ప్రేమైన దేవుని వారలారా, మత్తయి సువార్త 27వ అధ్యాయము 27వ అధ్యాయము ఎన్నో వచనము? 50వ వచనం చదవండి. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చిరిగెను. అప్పటి వరకు దేవాలయములో ఉన్న తెరలను టచ్ చేసే ధైర్యము, ఇంకా చెప్పాలంటే మన భాషలో అంటుంటాం కదా, దమ్ము. దేవాలయంలో ఉన్న ఆ యొక్క తెరలను టచ్ చేసే ధైర్యం ఎవ్వరికీ లేదు. లోపలికి దేవుడున్న ఆ స్థలానికి వెళ్ళాలంటే ఎవ్వరికీ ధైర్యం లేదు. ఇప్పుడు ఆ తెరలను చింపాలంటే ఎవ్వరి వల్ల కాకపోతే పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారు ఆయన మరణించినప్పుడు ఏమైపోయాట? దేవాలయపు తెరలు నడిమికి చినిగిపోతే ఇప్పుడు ఏమవుతుంది? ఏకమైపోద్ది కదా. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే మార్గం ఆయన కదా. హెబ్రీ పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎక్కడి నుంచి? 19 నుంచి చదువుదాం. క్షమించండి, 19వ వచనం నుంచి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనది, జీవము గలది, ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలము నందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగెను గనుకను అని అన్నాడు. క్లారిటీ వచ్చిందా? మరలా చదువుతున్నాను చూడండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం. ఎలా ప్రతిష్ఠించాడు ఆయన? అనగా నూతనమైనదియు, జీవము గలదియు, ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలం నందు ప్రవేశించడం మనకు ధైర్యం. ఇంతకుముందు ధైర్యం ఉండేదా? తెరలను టచ్ చేయడానికి ధైర్యం లేదు. తెరలను టచ్ చేయడానికి ధైర్యం లేదు. ఎప్పుడు ఏమండి? ఎప్పుడు? ఆలయం ఉన్నప్పుడు. అక్కడికి వెళ్ళడానికి ఎవరికి ధైర్యం లేదు, వెళ్తే చచ్చిపోతారు. అందుకే ప్రసంగి గ్రంథంలో ఏమని చదువుకుంటాం? నువ్వు నీ దేవుని ఆలయంకి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రవర్తన కంటూ పరిశుద్ధంగా ఉండాలని చెప్తున్నాడు ఆయన. ప్రియులారా, ఆయన మార్గం ఎలా చేసినట్టు చూశారు కదా. మనకు ధైర్యం దేవుని ఆలయంలోకి వెళ్ళడానికి, దేవుని దగ్గరికి వెళ్ళడానికి విషయం ఇక్కడ ఇది మర్చిపోవద్దు. అతి పరిశుద్ధ స్థలంలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని కొలవబడుతున్న ఆ దేవుడు అతి పరిశుద్ధ స్థలంలో ఉంటే, ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంటే ఎవరి వల్ల కాలేదు. ఆ తెరలను చింపటం ఎవరి వలన కాలేదు. కాబట్టి ఆ తెరలను చింపుకొని ముందుకెళ్ళటానికి ఎవరి వల్ల సాధ్యపడకపోతే క్రీస్తు మరణం వల్ల ఆ తెరలు చింపబడి అతి పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి భూలోకంలో మాత్రమే కాదు పరలోకమందున్న దేవుని దగ్గరికి వెళ్ళటానికి ఆయన మార్గం సిద్ధపరిచాడని చూడండి. హెబ్రీ పత్రిక అక్కడే 10వ అధ్యాయంలో ముందు వచనాలు ఒకసారి చదవండి. 24వ వచనం 9వ అధ్యాయం 24వ వచనం చదవండి అన్నయ్య.
అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలిన హస్తకృతమైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశింపలేదు కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు డైరెక్ట్గా పరలోకమందే ప్రవేశించను. అంటే ఇప్పుడు పరలోకమందున్న దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఎవరి మార్గం? ఇప్పుడు క్రీస్తు వారే మార్గం. ఆయన మార్గం ఎలా అయ్యాడంటే పరిశుద్ధుడు గనక పరిశుద్ధతను కొనసాగించాడు. ఏమన్నా భూమి మీద ఉన్న హస్తకృతములైన ఈ ఆలయాన్ని, ఈ ఆలయం యొక్క తెరలను చింపేశాడు. ఇది కాదు ఆలయం, ఇది కాదు ఆలయం, ఇక్కడ కాదు దేవుడు ఉండేది, పరలోకంలో ఉంటాడు. డైరెక్ట్గా అదే మార్గాన్ని చూపిస్తానని చెప్పేసి యేసుక్రీస్తు వారు మార్గాన్ని చూపాడు. ప్రేమైన దేవుని వల్లరా ఆయన మార్గమయ్యాడు. అందుకే నేనే మార్గం అన్నాడు, నేనే సత్యము అన్నాడు, నేనే జీవము అని చెప్పాడు. అంటే పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అని చెప్పుకుంటూ వచ్చాం కదా, దేవుని ఆలయం అని చెప్పుకుంటూ వచ్చాం కదా. చివరి ఒక మాట చెప్తాను చూడండి. అసలు ఇప్పుడు క్రొత్త నిబంధనలో క్రీస్తు వారు వచ్చిన తర్వాత దేవుని ఆలయం అంటే ఎవరు చెప్పండి? మీ దేహమే దేవుని ఆలయం. ఇప్పుడు దేవుని ఆలయం ఎంత పరిశుద్ధంగా ఉండాలో మీరు ఆలోచించండి. దేవుని ఆలయం ఎంత పరిశుద్ధంగా ఉండాలి? హస్తకృతములైన మనుషులు నిర్మించిన ఈ ఆలయంలో ఉన్న దేవుడు ఇంత స్ట్రిక్ట్గా పరిశుద్ధత విషయంలో ఇంత స్ట్రిక్ట్గా ఉంటే, దేవుని చేత నిర్మాణమైన ఈ దేహమే దేవుని ఆలయం అని చెబుతున్నప్పుడు ఈ దేహం విషయంలో నువ్వు ఎంత పరిశుద్ధుడిగా ఉండాలి? నీ సహోదరులను ప్రేమించాలి అని అన్నాడు. ఎందుకన్నాడు? నీ సహోదరుని దేహం కూడా ఏంటది? దేవుని ఆలయం. ఆయన కాళ్ళతో అంత ఒక మనిషిని కాళ్ళతో తన్నటం అంటే నువ్వేం చేస్తున్నావు? నువ్వు మీ ఊర్లో ఉన్న చర్చి డోర్లను కాళ్ళతో తంతావా? చెంప మీద ఏమండి దాన్ని దేవుని ఏమంటారు? ఇప్పుడున్న కట్టడాలను నువ్వు కాళ్ళతో తన్నలేవు, చెప్పులతో లోపలికి వెళ్ళలేవు. అంత ధైర్యం నీకు లేదు అసలు. వాస్తవమైన దేవుని ఆలయము నువ్వే అయితే నువ్వైన ఆ దేవుని ఆలయం ఎంత పరిశుద్ధంగా అన్నాడంటే నువ్వే దేవుని ఆలయం అని చెప్పాడు. ఆ దేవుని ఆలయం అని చెప్పాడంట. ఇక్కడ దేవుడు ఉండే స్థలం నీ దేహం, ఈ సంఘం. అంటే సంఘంలో సహోదరుల మధ్యన కానీ తిట్టడం కానీ కొట్టడం కానీ అలా చేసామనుకుంటే నువ్వేం చేస్తున్నట్టు లెక్క? నువ్వేం చేస్తున్నట్టు? దేవుని ఆలయాన్ని నువ్వు తిడుతున్నావు, దేవుని ఆలయాన్ని నువ్వు కొడుతున్నావు, దేవుని ఆలయం విషయంలో నువ్వు అభ్యంతరకరంగా ఉన్నావు. అక్కడ దేవుడు ఉంటాడన్న సంగతి నువ్వు మర్చిపోతున్నావు. ఇక పరిశుద్ధుడు అన్న దేవుడు నీ దేహంలో లేదా సంఘంలో ఉంటానని చెప్పాడంటే మీరు ఆలోచించండి ప్రేమైన దేవుని వాళ్ళరా. పరిశుద్ధత విషయంలో మనం ఎంత జాగ్రత్తగా బ్రతకాలి మీరు ఆలోచించండి. కాంప్రమైజ్ కాకూడదు. మన సాధ్యమైనంత వరకు పరిశుద్ధతను కొనసాగించే విధంగా మన బ్రతుకును కొనసాగించాలి. నేనే మార్గం అని ఎలా అయ్యాడైనా? పరిశుద్ధతను కొనసాగించాడు కనుక నేనే అని ఎందుకు చెప్పాడంటే ప్రపంచంలో పరిశుద్ధతను కొనసాగించి ప్రపంచ మానవాళి ప్రక్షాళన కోసం ఎవడో రక్తం కార్చలేదు, ఆ దేవాలయపు తెరలు టచ్ చేయలేదు. దాన్ని చింపింది నేనే. రక్త ప్రోక్షణ ప్రపంచ మానవాళి కోసం రక్త ప్రోక్షణ జరిగించింది నేనే గనుక నేనే మార్గమును అన్నాడు, నేనే సత్యమును అన్నాడు. ఇంకా చెప్పాలంటే నువ్వు చస్తే నీకు జీవాన్ని ఇచ్చేది కూడా నేనే అన్నాడు ఆయన. అది నేనే మార్గము, సత్యము, నేను జీవము అని అంటే ప్రేమ దేవుని వల్ల ఎలా మార్గమయ్యాడు? ఇది క్రీస్తు వారాన్ని వచ్చాం. ప్రపంచంలో తత్వవేత్తలను అన్న వారు ఎంత చదువుకుంటూ ఉన్నాం కదా. తత్వవేత్తలు ఎవరి వల్ల కాలేదు పరిశుద్ధతను కొనసాగించి మార్గాన్ని ఏర్పరచడానికి దేవుని దగ్గరికి? చరిత్రకారుల వల్ల అవ్వలేదు, రాజుల వల్ల అవ్వలేదు, మన తాత ముత్తాత ఇంకెవ్వరి అమ్మమ్మ కూడా ఎవ్వరి వల్ల అవ్వలేదు. ఒకే ఒక్కడు ఆయన క్రీస్తు మార్గం. ప్రపంచంలో ఉన్న రాజులు ఎందరో గొప్పలను చెప్పుకుంటున్నారు. ఇదే నిజామాబాద్ను షోడశ మహాజనపదాలను 16 సామ్రాజ్యాలను పరిపాలించారు. మీరు చూసుకోండి కావాలని చరిత్రలో ఇదే నిజామాబాద్ చరిత్ర. ఏ ఒక్కడు 16 సామ్రాజ్యాల్లో 100 మంది రాజున్న ఒక్కడు కూడా నేను మార్గం అని చెప్పగలిగాడా? చరిత్ర తిరిగి చూసండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి. మహాపరిశుద్ధమైన మా కన్న తండ్రి, ఇప్పటి వరకునైనా మీ విలువైన సంగతులను మీ పిల్లలకి తెలియజేశాను. కన్న తండ్రి, ఈ విలువైన వాక్కులు మీ పిల్లలు తమ హృదయంలో ఉంచుకొని పరిశుద్ధతను కొనసాగించలాగున క్రీస్తు మార్గం అవ్వటానికి ఆయన ఎంత కష్టపడ్డాడో ఆ విషయాలు తెలుసుకుంటూ తండ్రి మా అందరికీ మీరిచ్చిన ఇదనేది మీ కృతజ్ఞతలు. కన్న తండ్రి,
మీ కుమారుడైన క్రీస్తు వారి యొక్క అన్నత్యాన్ని తెలియజేస్తున్న ఏ వేళలో మీరు మాకు తోడుగా ఉండి నడిపించినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తాం. అలాగే నాయన ముఖ్య ప్రసంగంలో అన్నయ్య తెలియజేస్తున్న ఆ సత్యవాక్కులతో కూడా తండ్రి ఆయనకు మీరు తోడుగా ఉండి సహాయాన్ని అనుగ్రహిస్తారని నమ్ముతూ తండ్రి ప్రార్థన క్రీస్తు వారి పుణ్యనామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.